నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. కొంతమంది పేషెంట్స్‌లో పీసీఓడీ డయాగ్నోస్ అయిన వాళ్ళలో ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నప్పుడు మదర్‌కి గాని, లేదా వాళ్ళ సిస్టర్‌కి గాని పీసీఓడీ ప్రాబ్లమ్ ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. సో, అలాంటప్పుడు ఈ పేషెంట్స్ ఏంటంటే జనరల్‌గా అడుగుతూ ఉంటారు. పీసీఓడీ ప్రాబ్లమ్ రావటానికి జెనెటికల్‌గా కూడా రీజన్ అనేది ఉంటుందా అని. యూజువల్‌గా పీసీఓడీ డయాగ్నోస్ అయిన పేషెంట్స్‌లో 20-40% కేసెస్‌లో జెనెటికల్‌గా ప్రాబ్లమ్ ఉండడాన్ని గమనించొచ్చు. పీసీఓడీ డయాగ్నోస్ అయిన కొంతమంది పేషెంట్స్‌లో డయాబెటిస్‌కి రిలేటెడ్‌గా ఉండే ఇన్సులిన్ రిసెప్టార్ జీన్స్ అని, అలాగే మేల్ హార్మోన్‌కి రిలేటెడ్‌గా ఉండే ఆండ్రోజెన్ రిసెప్టార్ జీన్స్ అనే వాటిలో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కొన్ని స్టడీస్‌లో ప్రూవ్ అయింది. సో, అందువల్ల పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది ఈ రిసెప్టార్స్‌లో గనక ఎవరికైతే ప్రాబ్లమ్ ఉంటుందో వాళ్ళకి జెనెటికల్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు కనుక మీ ఫ్యామిలీలో మీ మదర్‌కి కానీ, లేదంటే మీ సిస్టర్స్ గానీ ఎవరికైనా పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంటే మీలో 25% పీసీఓడీ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ పేరెంట్స్‌లో అంటే మదర్‌కి కానీ, ఫాదర్‌కి కానీ డయాబెటిక్స్ తాలూకా హిస్టరీ ఉన్నా, లేదా గ్లూకోజ్ ఇంటాలరెన్స్ లాంటి హిస్టరీ ఉన్నా, అలాంటి సందర్భాల్లో కూడా మీకు పీసీఓడీ ప్రాబ్లమ్ వచ్చే రిస్క్ అనేది 25% ఛాన్స్ ఉంటుంది. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉందని డయాగ్నోస్ అయిన ఇండివిడ్యువల్స్‌లో ఫ్యామిలీ హిస్టరీ గనుక ఉన్నట్లయితే, సో వీళ్ళు ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సార్లు పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ కాకపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, అంటే వీళ్ళలో డయాబెటిస్ వచ్చే రిస్క్‌ని దృష్టిలో పెట్టుకొని, అలాగే హార్ట్ కంప్లెయింట్స్ కానీ, లేకుంటే కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ, కొన్నిసార్లు వెరీ రేర్‌లీ ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తప్పనిసరిగా హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ టు యూ. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ టు క్లారిఫై యువర్ డౌట్స్. థాంక్ యూ.